ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మా బాబుని బతికేయండి. ఏమైంది మీ బాబుకి సమస్య ఏంటి? ఇది 1,00,000 మందిలో ఒకరికి రేర్ డిసీజ్ వచ్చింది. మీరు సాయం చేస్తేనే మా బాబుని మేము బతికించుకోగలుగుతాం. ఎందుకంటే మా అంత 25 లక్షలు పెట్టేంత స్తోమత మాకు లేదు. నెల నెల జీతాలు చేసుకుని బతికేటోళ్ళం. ప్లీజ్ అండి. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి దాతలు కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ వీరి యొక్క బాధను చూసి పసిపిల్లోడు 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లోడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లోడు, రేపొద్దున ఎంతో ఉన్నత స్థాయికి కూడా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పిల్లోడు కాబట్టి తన యొక్క ప్రాణాన్ని కాపాడాలంటూ కూడా కోరుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఒక తల్లిదండ్రుల ఆవేదన ఈరోజు సుమన్ టీవీ గడప తొక్కేటువంటి పరిస్థితికి దారితీసింది. తన కన్న కొడుకు పడుతున్నటువంటి ఆవేదన, అనారోగ్యాన్ని చూసి చెలించినటువంటి తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి కాపాడాలంటూ అందరినీ అర్థించడానికి ఈరోజు సుమన్ టీవీ గడప తొక్కారు. అసలు ఆ బాబుకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ దంపతులు సుమన్ టీవీకి ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందో పూర్తిగా వారి మాటలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. ఏం పేరండి మీ పేరు? నా పేరు వినయ్ అండి. మీ పేరు మేడం? నా పేరు వెన్నెల. ఏమైంది మీ బాబుకి సమస్య ఏంటి? మా బాబుకి జెనెటిక్ డిజార్డర్ హంటర్ సిండ్రమ్ అనే ఒక రేర్ డిసీజ్ వచ్చిందండి. ఇది 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఓకే. సో దీనికి మెడిసిన్ అనేది ఉండదు. ప్రజెంట్ అయితే మన ఇండియాలో దీని మీద ట్రయల్స్ జరుగుతున్నాయి. ఓకే. సో ఫారెన్లో దీనికి మెడిసిన్ ఉంది, కానీ పర్ ఇయర్ దీనికి ఒక 1 year వరకు అంత ఎక్స్పెన్సివ్ అది. ఓకే. సో డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే దీనికి ఒకటే సొల్యూషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని. సో ఇప్పుడు ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి దీనికి ఖర్చు వచ్చి ఒక 25 lakhs వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో దానికోసమనే ఇప్పుడు మేము చాలా పూర్ అండి. మేము ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వరంగల్ డిస్టిక్ తాళపుస్పల్లి అన్నారం. మాది ఒక చిన్న గ్రామం. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అక్కడ ఉంటున్నారు? లేదు, మేము ఇప్పుడు సోమాజిగూడలో ఉంటున్నాం. నేను ఇక్కడ హైదరాబాద్ సోమాజిగూడలో ఉంటున్నాం. ఇక్కడ నేను జాబ్ చేస్తాను సివిల్ ఇంజనీర్గా. ఓకే. సో నాకు వచ్చే జీతంతో నా ఫ్యామిలీని వాళ్ళని నేను పోషించగలుగుతున్నాను. ఈ డిసీజ్ అంటే ఇప్పుడు పుట్టుకతోనే ఇది ఉంది, కానీ మాకు గత 2-3 నెలల క్రిందటే తెలిసింది ఇది ఉందని. ఓకే. మాకు ఇంకా ఆస్తులు ఇట్లా ఏం లేవండి. ఒక చిన్న ఇల్లు ఉన్నది ఊర్లో. ఈ డిసీజ్కి ఇంత అమౌంట్ కోసం అనేది దాతల కోసమే తిరుగుతున్నాం చాలా రోజుల నుంచి. మీరు చెప్పండి అమ్మా, ఏం పేరు మీ బాబు పేరు? మా బాబు పేరు విహాన్ అండి. విహాన్. ఎప్పుడు తెలిసింది తనకు ఈ యొక్క క్యాన్సర్ బాధపడుతున్నాడు అని చెప్పేసి? 3 months బ్యాక్ ముందే తెలిసింది. 3 months నుంచి ట్రీట్మెంట్ చేపిస్తున్నారా? చేపిస్తున్నామంటే చెప్పేశారు డాక్టర్లు, ఈ జెనెటిక్ డిసార్డర్ MPS 2 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉంది, దానికి మెడిసిన్ ఏమి ఉండదు, అది ఒకటే సజెషన్ ఉంది అని చెప్పారు. ఇంతకు ముందే మేము ఆల్రెడీ బాబుకు 25 లక్షల దాకా ఖర్చు పెట్టాము. మాకు ఇప్పుడు పెట్టే అంత స్తోమత కూడా లేదు బాబుకు పెట్టే అంత. సో ఇప్పుడు మొత్తం రికవరీ అవుతాడంటున్నా ట్రీట్మెంట్ చేస్తే మీ బాబు? రికవర్ అవుతాడని చెప్పారు. ఓకే. దానికి ఎంత ఖర్చు అవుతుందన్నారు? 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఆర్థికంగా ఏం సపోర్ట్ లేదు కాబట్టి బాబును కాపాడడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైనా దాతలు ఉంటే? అవునండి. ఒక బాబేనా? ఒక పాప కూడా ఉందండి. పాప 1.5 year. ఓకే. తను ఓకేనా? హెల్త్ కండిషన్ అంతా ఓకేనా? హెల్త్ ఓకే అండి. బాబుకే ఇలా ఉంది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల ఖర్చు అయితే బాబు పూర్తిగా ఇంకా రికవరీ అయిపోయి ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు, అంతేనా? ఒకవేళ చేయకపోతే ఈ డిసీజ్ అనేది పెరుగుకుంటూ రావడం వల్ల వాడి బాడీలో ఉన్న పార్ట్స్ అనేది ఒక్కొక్కటి ఉబ్బుకుంటూ వెళ్ళి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లివర్, హార్ట్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి నడవడం బంద్ అయిపోతుంది. నెక్స్ట్ మాట అనేది పడిపోతుంది కంప్లీట్లీ. ఇక ఈ ఫేస్, ఈ చేతులు, ఈ చేతుల జాయింట్స్ అన్నీ చిన్నగా డిస్మాంటిల్ లాగా అయ్యి 15 years వరకు బతికి తర్వాత చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అంటే మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా ఇప్పటి వరకు బాబుకి ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి? అంటే ప్రాపర్టీస్ కూడా ఏం లేవా మీకు? ఏం లేదండి. ఇంతకు ముందు గోల్డ్ ఉంటే అది అమ్మేసుకున్నాను. ప్రాపర్టీ అయితే ఏం లేదు. దాతల కోసం తిరుగుతున్నాము. మా మమ్మీ వాళ్ళది వరంగల్ డిస్టిక్ అలంకాన్పేట గ్రామము. ఓకే. వాళ్ళు నెక్కొండ మండలం. మా మండలం నర్సంపేట ఎమ్మెల్యేని కలిసాము, దొంతి మాధవరెడ్డిని. ఆయన కొంచెం సహాయం చేస్తానని చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు కదా, సహాయం చేస్తాను అన్నాడు అంతే. బట్ అది సరిపోదు. సరిపోదు. రైట్. ఇంకెవరైనా కలిసారా ఈ కాలంలో? ఇవాళ ఈటల రాజేందర్ గారిని కలిసాము. వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇవ్వమని చెప్పారు. ఈ సబ్మిట్ చేసి వచ్చాము. మన సెంట్రల్ లెవెల్ నుంచి కూడా కొంచెం ఆర్థిక సహాయం చేపిస్తామని అన్నారు.
కానీ స్టేట్ లెవెల్ అంటే అవి ఎక్కువ ఇంకెవరిని కలవలేదు. తిరుగుతున్నాం మామూలుగా తెలిసిన వాళ్ళతో పట్టుకొని ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇట్లా వీళ్ళందరినీ కనుక్కుంటా అడుక్కుంటా సాయం కోసం తిరుగుతున్నాం. ఇప్పుడు ఏంటి బోన్ మ్యారో ట్రీట్మెంట్ అన్నారు కదా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏ హాస్పిటల్ చేస్తారు ఇది? అన్ని హాస్పిటల్ చేస్తారు హైదరాబాద్లో, లేకుంటే కొన్ని హాస్పిటల్లో? అంటే అన్ని హాస్పిటల్లో చేస్తారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక 1 month చేసే ప్రొసీజర్ ఇది. ఓకే, ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలి, అండ్ హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉండాలి. ఓకే, అండ్ వాళ్ళ మెడిసిన్ కూడా వాళ్ళు ఇచ్చే స్టెరాయిడ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అయి ఉండాలి. మనకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ BMT అనే ఒక రూమ్ ఉంటుంది. దాంట్లో హైపర్ ఫిల్టర్స్ ఉన్న ఎయిర్ కండిషనర్స్ ఉన్న రూమ్స్లో బాబుకి కీమోథెరపీ 2 weeks చేసి దాని తర్వాత డోనార్ నుంచి వెళ్ళి స్టీమ్ సెల్స్ తీసుకొని మళ్ళీ బాబుకి ఆ స్టీమ్ సెల్స్ ఎక్కిస్తారు. డోనార్ ఉన్నారా ఇప్పుడు? డోనార్ మా పాపే. ఓకే, డోనార్ ఉన్నారు. ప్రాసెస్ చేయడానికి డబ్బులుగా ఇది ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి? ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 2 weeks మనకు కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ ఇచ్చి మన లోపల ఉన్న బ్లడ్ సెల్స్ అనేది ఆ బోన్లో ఉన్న మొత్తం తీసేసి ఆ పాపది స్టీమ్ సెల్స్ తీసుకొని బాబుకి బ్లడ్ లాగానే ఎక్కిస్తారు. సర్జరీ లాగా ఏం కాదు. ఎక్కించే టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ రావడము, వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ కావడము, దానికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి చూస్తారు. వీళ్ళకి చేసిన 2 days తర్వాత మనకు ఆ రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకు మామూలుగా పుట్టిన బేబీలను అలా అన్నట్టు బయటకు తీసుకొస్తే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయని BMT రూములనే ఒక 1 month ఉంచి రికవర్ అయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. అట్లా తర్వాత మళ్ళీ ఒక 2 weeks ఒకసారి 3 weeks మొత్తం ఒక 1 month కంప్లీట్గా హాస్పిటల్ ఉండాలి. 1 month కంప్లీట్ హాస్పిటల్ ఉండాలి. సో BMT రూమ్లో ఉన్నందుకు పర్ డే వచ్చి 25,000 వరకు ఉంటుంది. దానికోసమే ఇంత ఇది మెడిసిన్ కూడా వాళ్ళు ఇచ్చే స్టెరాయిడ్స్ కూడా హెవీ కాస్ట్లీ ఉంటాయి. సో దానికోసమనే మనకు 25 lakhs ఎస్టిమేషన్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయని మీ బాబు? 3 years. ఇంకా మాట్లాడుకుండా రానట్టుంది, చిన్నగా మామూలుగా వస్తుంది, ఇంకా రాలేదు. ఓకే, అంటే మాటలు రాకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ డిసీజ్. కొంచెం కొంచెం రావడము. ఇప్పుడు ఈ ఫేస్ చూడండి కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది. అర్జున్ వచ్చి బొమ్మ కనిపిస్తుంది, నువ్వే కనిపిస్తుంది బొమ్మ. ఇది మామూలుగా ఏ పిల్లలకు ఉండదు. ఇలా ఈ స్కిన్ కూడా చాలా టైట్ ఉంటుంది ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకు. ఈ స్టమ్ కూడా కొంచెం ఉబ్బి ఉంటుంది. సో ఇది ఎలా ఉబ్బిందో అలా వీడు పెరిగే కొద్దీ క్రమక్రమంగా పెరుగుకుంటా ఉబ్బుకుంటా 1 day రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ట్రీట్మెంట్ అవుతుంది. తనకు ఏం ఫుడ్ తీసుకుంటున్నాడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ ఏం లేదండి. మామూలుగా ఎలా ఉంటుందంటే బాబు ఇప్పుడు కండిషన్ బాగానే ఉంటుంది బాబుది. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ వాడికి ఇది ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే నిమోనియా అటాక్ అయితే అంటారు. ఓకే, మనకి చలికాలము వర్షాకాలం వచ్చినప్పుడు సర్ది ఎక్కువైపోయి ఆస్తమా వచ్చి అట్లా వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి 25 lakhs వరకు అయినాయి. ఫుడ్ అయితే బాగానే తీసుకుంటాడు. అంటే చూడడానికి బయట బాగున్నాడు, బట్ లోపల మాత్రం సమస్య ఉంది. అది స్లోగా డే బై డే 1 week కానీ 1 month కానీ ఇట్లా కంప్లీట్ గా వచ్చి బర్న్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఈ 3 years ఎందుకు చేద్దామని డాక్టర్ సజెషన్ చేయాలంటే బాబు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా యాక్టివ్గా ఉన్నది, హార్ట్ ఫంక్షన్ కూడా బాగానే ఉన్నది, లంగ్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, సో ఈ టైంలో చేస్తే బాబు కూడా అంత పెయిన్ ఉండదు, రిజల్ట్ కూడా బాగుంటుంది, తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాబు కూడా బయటికి వెళ్ళడం ఏముండదు, రూమ్లోనే ఉంటాడు కాబట్టి. పెరిగిన తర్వాత ఒక 2-3 years తర్వాత చేసినా కూడా అంత రిజల్ట్ రాకపోవచ్చు, కాంప్లికేషన్స్ ఎక్కువ చేసేటప్పుడే చనిపోయే ఛాన్సెస్. అదే ఇప్పటికే లోపల నుంచి ఇంకా సమస్యలు పెరుగుతాయి కాబట్టి. సో మీరు చెప్పండి అమ్మా, ఇది తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ నుంచి కానీ మిగతా బంధువుల నుంచి కానీ ఏమైనా సహాయ సహకారాలు అందాయా? అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తామని మా చుట్టాల వాళ్ళు కూడా మనిషికి ఇచ్చారు మాకు. అవి ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ వరకు అయినటువంటి ఖర్చులకు సరిపోయినాయి. సో ఇప్పుడు రెగ్యులర్గా రోజు అయితే ఏదైతే తింటున్నారో అదే చేస్తుందా బాబు? తింటాడు, బాగానే ఉంది, కానీ ఫీవరు జలుబు అది ఊకే వస్తుంది బాబు. సో హాస్పిటల్కి మీరు ఎప్పుడు వెళ్ళినారు? ఫస్ట్ 3 months బ్యాక్ టెస్ట్ చేయించాము. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఫీవర్ ఇవన్నీ చూపించాము. ఇప్పుడు దానికి ప్లాన్ కోసము ఎట్లా 3 months బ్యాక్ ఏమన్నా మీకు డౌట్ వచ్చిందా, లేకుంటే ఎందుకు టెస్ట్ అంటే సారే ఇప్పుడు జెనెటిక్ ఈ ఊకుకి అడ్మిషన్ 1 monthకి ఒకసారి ఏదో ఒక సమస్య రావడం తోటి సారు ఈ జెనెటిక్ టెస్ట్ చేపించాడు. చేయమని చెప్తే నిమ్స్ లో చేపించాము. చేపించాక
1 month తర్వాతకి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చాక బాబుకు కండిషన్ ఇలా ఉంది, దీనికి వేరే మెడిసిన్ ఏముండదు, బోన్ మ్యారో ట్రాన్స్పరెంట్ ఒకటే సజెషన్, దానికి ఇంత ఖర్చు అవుతుంది, డబ్బులు అరేంజ్ చేసుకున్నాకనే హాస్పిటల్ అడ్మిట్ కాండి అని చెప్పారు. నార్మల్గా ఫీవర్ జలుబు వస్తే అడ్మిట్ చేసి హినేలర్స్, బాబుకు హినేలర్స్ వాడుతున్నాం, నెప్లైజేషన్, ఫీవర్ వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్స్ అవి ఇవి వాడుతున్నాం. కనీసం బాబుకు ఒక 10 days ఇంటి దగ్గర ఉంటే 20 days హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది 1 monthకి ఒకసారి. ఇప్పుడు బాబు పుట్టిన కంచెలు దాదాపుగా 1 month ఒకసారి కంపల్సరీ అడ్మిట్ చేసేది. మేము నార్మల్గా జలుబు అనుకున్నాం కానీ ఇంత పెద్ద వస్తుందని మా బాబుకు అనుకోలేదు. ఇప్పుడు మీరు ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కలిసారా, మీ స్థానిక ఎమ్మెల్యేని? అంటే మా ప్రాపర్టీ ఇక్కడ కాదు కండి, మన లోకల్ అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? సోమాజిగూడలో. అక్కడ ఇల్లు ఉందా? లేదు, రెంటెడ్ హోమ్. సో మీరు చెప్పండి, సుమన్ టీవీ వేదికగా అసలు మీకు ఏం సాయం కావాలి, ఏం చెప్పదలుచుకుంటున్నారు దాతలకు కానీ దానికి కానీ ఒక మాటలో చెప్పండి. మా బాబుని బతికేయండి, మీ సాయం చేస్తేనే మా బాబుని మేము బతికించుకోగలుగుతాం. ఎందుకంటే మా అంత 25 లక్షలు పెట్టేంత స్తోమత మాకు లేదు. మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ కూడా స్తోమతలు, అందరము నెల జీతాలు చేసుకుని బతికేటోళ్ళం. ప్లీజ్ అండి. తనకు వచ్చినటువంటి ఒక జబ్బు అనేది బై బర్త్ నుంచి వచ్చింది, బట్ దానికి పూర్తి స్థాయిలో క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ట్రీట్మెంట్ ఉంది. బట్ అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ కాబట్టి మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ట్రీట్మెంట్కి కొంత ఉన్నటువంటి బంగారం కానీ అది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తను 3 సంవత్సరాల పిల్లోడు మాత్రమే, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లోడు. తను ఆరోగ్యంగా ఉండడానికి, ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడడానికి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్కి ఖర్చు ఒక 25 లక్షల వరకు అవుతుందంటూ ఆ ఒక ఆవేదనను వ్యక్తపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైనా దాతలు ఉంటే లేదా ఈ విషయం తెలిసినటువంటి ఎవరైనా వ్యక్తులు ఉంటే, స్వచ్ఛంద సంస్థలు ఉంటే నేరుగా వారిని సంప్రదించి దానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించిన ఎవరైనా సహాయం చేస్తే వారు రుణపడి ఉంటామంటూ కూడా వారు చెప్తున్నారు. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి దాతలు కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ వీరి యొక్క బాధను చూసి, పసిపిల్లోడు 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లోడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లోడు, రేపొద్దున ఎంతో ఉన్నత స్థాయికి కూడా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పిల్లోడు కాబట్టి తన యొక్క ప్రాణాన్ని కాపాడాలంటూ కూడా కోరుతున్నారు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేసి వీరి యొక్క ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంటుంది, వారికి మీరు నేరుగా సహాయం చేయొచ్చు లేదా వారికి కాంటాక్ట్ అయ్యి కూడా సహాయం చేయొచ్చు.